ఏషియా కాంటినెంట్లోనే లార్జెస్ట్ చిల్లీ ప్రొడ్యూసర్ గుంటూరు. దాదాపుగా 500 టన్నుల మిర్చి ప్రతి సంవత్సరం కేవలం గుంటూరు నుండి మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అసలు గుంటూరుకి ఈ పేరు ఎలా వచ్చింది అంటే, గుంటూరు చుట్టూ గుంటలు ఉండేవి, దాని కారణంగా ఈ పేరు వచ్చింది అని అంటారు. అంతేకాకుండా ఎడ్యుకేషన్, హెల్త్, కమర్షియల్ యాక్టివిటీస్, ట్రాన్స్పోర్ట్ ఒక మేజర్ హబ్గా గుంటూరు ఉందన్నమాట. ఇంకా చెప్పాలి అంటే హీలియం గ్యాస్ని కూడా గుంటూరులోనే కనుగొన్నారు. అంతేకాకుండా గుంటూరు చాలా దేవాలయాలకు ప్రసిద్ధి. అసలు ఈ గుంటూరు ఎక్కడ ఉంది, ఎందుకు ఇంత ప్రసిద్ధి చెందింది, దీని గురించి తెలుసుకోవాలంటే వీడియో చూడాల్సిందే. హలో గైస్, నేను మీ తరుణ్. మీరు చూస్తున్నారు ఇన్ఫోరాక్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూసేవారు మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భాగమైన ఈ నగరం రాష్ట్ర రాజధాని అమరావతికి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో దాదాపు 23 కిలోమీటర్ల ఈస్ట్ కోస్టల్ ప్లేన్లో ఉంది. 2011లో 7,43,354 మంది నివాసితులతో భారత జనాభా లెక్కల ప్రకారం గుంటూరు రాష్ట్రంలో 3వ అత్యధిక జనాభా కలిగిన నగరంగా మరియు 61.57 చదరపు మైళ్ళు భూభాగాన్ని కలిగి ఉంది. 2023 మున్సిపల్ సర్వే ప్రకారం ఏంటంటే 9,40,000 మంది జనాభా ఉన్నారని ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ సర్వేలో తెలిపింది. ఈ నగరం అనేక ప్రాంతాలను కలిపే కేంద్రంగా మారింది. జిల్లా కేంద్రంగా మరియు రాష్ట్ర రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న నగరం అనేక రాష్ట్ర కార్యాలయాలు మరియు ఏజెన్సీలకు నిలయంగా ఉంది. ఈ నగరం దేశ రాజధాని న్యూఢిల్లీకి దక్షిణాన దాదాపుగా 1100 మైళ్ళు దూరంలో ఉంది. ఇక్కడ మొదటి కాలచక్ర వేడుకను గౌతమ బుద్ధుడు నిర్వహించాడు. అయితే అతను ఈ ప్రాంతాన్ని బౌద్ధ మతానికి ప్రసిద్ధి చేశాడు. నగరం యొక్క తొలి దేవాలయాలలో ఒకటి అగస్తేశ్వర ఆలయం. ఇది త్రేతాయుగంలో అగస్త్యునిచే స్వయంభులింగం చుట్టూ నిర్మించబడినది. 2018లో ఆలయ ప్రాంగణంలో కనుగొనబడిన నాగముచిలింద అనే శిల్పం వైపున ఉన్న శాసనాలు నాగలిపిలో వ్రాయబడ్డాయి. అయితే ఇది 3వ శతాబ్దం CE నాటి పురాతన లిపి. ఈ అన్వేషణ ఆధారంగా పురావస్తు శాస్త్రవేత్త మరియు బౌద్ధ పండితుడు అయిన ఈమని శివనాగిరెడ్డి ఈ ప్రాంతంలో నాగార్జున కొండకు సమకాలీన బౌద్ధ క్షేత్రంగా పనిచేశారని ఊహించారు. శాతవాహనులు, ఆంధ్ర ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, ఫ్రెంచ్ ఇండియా మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అందరూ గుంటూరును నియంత్రించారు. అంటే బ్రిటిష్ రాజు కొండవీడు కోటను 1785లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది. జిల్లా 1959లో రద్దు చేయబడిన తరువాత 1904లో మళ్ళీ పునర్నిర్మించబడింది. 1890లో రైల్వే లింక్ను ప్రారంభించడంతో ఈ యొక్క నగరంలో త్వరగా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుండి వ్యవసాయ ఉత్పత్తులకు ముఖ్యమైన మార్కెట్గా అభివృద్ధి చెందింది. స్వాతంత్రం తర్వాత విస్తరణ కొనసాగింది. ఇప్పుడు కొత్త గుంటూరు అని పిలువబడుతుంది. ఇందులో పట్టాభిపురం, చంద్రమౌళి నగర్, సీతారామ నగర్ మరియు బృందావన్ గార్డెన్స్తో సహా అనేక సబర్బన్ మరియు అర్బన్ ప్రాంతాలు ఉన్నాయి. అరండల్పేటలో పక్కనే ఉన్న 10 గ్రామాలైన నల్లపాడు, పుత్తూరు, చౌడవరం, ఏటుకూరు ఇలాంటివి ఎన్నో కలిపి 2012లో పెద్ద మహానగరంగా తీర్చిదిద్దారు. గుంటూరు ఆసియాలో అతిపెద్ద మిరప మార్కెట్ యార్డ్ను అందిస్తుంది మరియు ఇది పొగాకు, పత్తి మరియు మిరపకాయల ఎగుమతికి ముఖ్యమైన కేంద్రంగా ఉంది. ఇది రాష్ట్ర ట్రాన్స్పోర్ట్, హెల్త్, ఎడ్యుకేషన్ మరియు కమర్షియల్ యాక్టివిటీస్కి ముఖ్యమైన కేంద్రంగా పనిచేస్తుంది. గుంటూరు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యాలయం, పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయం మరియు సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రధాన కార్యాలయం వంటి అనేక రాష్ట్ర కార్యాలయాలు మరియు ఏజెన్సీలు నిలయంగా ఉంది ఈ గుంటూరు. ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు భారతదేశం ఎగుమతి చేసే మిరపకాయలలో ఎక్కువ భాగం గుంటూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో సాగు చేయబడుతుంది. నగరంలోని గుంటూరులోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మార్కెట్ యార్డ్ ఆసియాలోని అతిపెద్ద మిర్చి యార్డు. 2023 ట్రేడింగ్ సీజన్లో దాని అమ్మకాలు 10,000 కోట్లను అధిగమించాయి. అదనంగా నగరంలో వెలుపల అనేక స్పిన్నింగ్ మిల్లు ఉన్నాయి.
కొండవీడు కోట సమీపంలోని చారిత్రక దేవాలయాలు మరియు ప్రదేశాలలో ఒకటి. సాంస్కృతిక గ్రంథాలలో గుంటూరును గర్తపురి అని పిలుస్తారు. తెలుగులో గంట్లపురి అంటే చుట్టూ నీటి చెరువులు ఉన్న ప్రదేశం అనే అర్థం. తెలుగులో గుంట అనేది చెరువును సూచిస్తుంది, అందుకే గుంట ఊరు అనేవాళ్ళు. తర్వాత కాలక్రమేణా అది గుంటూరుగా పరిణామం చెందింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ GMC భారతదేశంలోని పురాతన మున్సిపాలిటీలో ఒకటి. ఇది 150 సంవత్సరాల కంటే ఎక్కువ పాతది. గుంటూరులో 1994లో మున్సిపల్ కార్పొరేషన్గా మారింది మరియు దాని మొదటి స్థానంలో ఉంది. 2018 నుంచి 19 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేషన్ బడ్జెట్ 1004 కోట్లు ఉంది. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా నగరం బహిరంగ మూత్ర విసర్జన రహిత నగరంగా ధృవీకరించబడింది. గుంటూరు 2023 క్లీన్ ఇండియా ర్యాంకింగ్స్లో భారతదేశంలో 4వ స్థానంలో ఉంది. సో ఈ రోజుకైతే ఈ వీడియో అనమాట. అండ్ దీని గురించి ఇంకా సెకండ్ పార్ట్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ పార్ట్కి రెస్పాన్స్ బాగుంటే కనుక నేను సెకండ్ పార్ట్ కూడా ఖచ్చితంగా చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇంతవరకు మన ఛానల్లో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించి కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.